సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకే చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. మరి దేవుని మందిరానికి కుటుంబాలతో సిద్ధపడి వెళ్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు నిండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతిరోజు ఒక వర్తమానం మనం వింటున్నాం. ఈరోజు కూడా ఒక వర్తమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఆ వర్తమానం విందాం. రండి చూద్దాం. మరి ఈ లోకంలో జీవించిన మనము చాలా తీర్మానాలు తీసుకుంటాం. ఆధ్యాత్మికంగా మరి లోకపరమంగా చాలా తీర్మానాలు మనం తీసుకుంటాం. తీసుకున్న తీర్మానం బట్టి ఎంతమంది తీర్మానాలకు తగినట్లుగా జీవిస్తున్నారు, ఆ తీర్మానాలని ఎంతమంది కొనసాగిస్తూ మరి జీవిస్తున్నారు. ఈ లోక సంబంధమైన తీర్మానాలు అతి ప్రాముఖ్యమైనవి కాదు, కానీ మన ఆధ్యాత్మిక స్థితిలో క్రైస్తవులంగా పిలువబడుతున్న మనము దేవునితో ఒక తీర్మానం తీసుకొని దేవుణ్ణి వెంబడించేవారుగా మనం ఉండాలి. అటు రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. చాలా తీర్మానాలు మనం తీసుకుంటాం. బాప్తిస్మం తీసుకున్నప్పుడు చాలా తీర్మానాలు తీసుకుంటాం. ఇలా ప్రభుతో బ్రతకాలి, ప్రభుతో నడవాలి అని. ఆ తీర్మానాలు తీసుకున్న కొంతకాలానికే చాలామంది ఆధ్యాత్మిక స్థితిలో పడిపోయిన వారు మనకు కనపడుతున్నారు. త్రాగుడికి, వ్యసనాలకి లోనైపోయిన వారు కనబడుతున్నారు. అలాగే వివాహాలు చేసుకునేటప్పుడు చాలామంది చాలా తీర్మానాలు ఆ వివాహంలో తీసుకుంటారు. కానీ ఆ తీసుకున్న తీర్మానాలు కొంతకాలానికే పరిమితమై వివాహాలతో ముడిపడిన బంధం గొడవలతో విడిపోయే పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అంటే తీర్మానాలకు తగినట్లుగా వారు జీవించలేదని అర్థమవుతుంది. ఈరోజు దేవునితో మనకు ఒక మంచి తీర్మానం గనక తీసుకొని గనక నడవగలిగితే మనము మన కుటుంబాలని దేవుడు మెండుగా దీవించి ఆశీర్వదిస్తాడండి. అటు రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ దేవునితో సరైన సంబంధం కలిగిన వ్యక్తులుగా మనం నడవాలి. ఆ రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలామంది భక్తులు తీర్మానాలు తీసుకొని దాటికి తగినట్లుగా వారు జీవించిన విధానాన్ని బట్టి వారు ఆధ్యాత్మికంగా కానీ ఆశీర్వదింపబడిన వ్యక్తులుగా మనం కనబడుతున్నారు. మనం మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడింది, మీరు ఏ దేవుణ్ణి అయితే పూజిస్తారో ఆ దేవుణ్ణి పూజించుకోండి, ఏ దేవతను ఆరాధిస్తారో ఆ దేవతను ఆరాధించుకోండి, నేనును నా ఇంటి వారిని మాత్రం యెహోవానే సేవిస్తాం. ఎందుకు ఈ మాట తీసుకున్న తీర్మానం బట్టి ఆ యెహోషువ ఈ మాట పలకడానికి గల కారణం ఏంటంటే 40 సంవత్సరాలు దేవుడు కాపుదలిచ్చి ఆ ప్రయాణం అంతట్లో క్షేమాన్ని ఇచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చాడని ఒక తీర్మానంతో దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. అలాగే బానిసత్వంగా ఉన్న ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి విడిపించి ఈ ప్రయాణం అనుగ్రహించి